హే గాయ్స్, లాస్ట్ వీడియోలో టమాటోస్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో టమాటోస్ డిఫరెంట్ కలర్స్లో ఎందుకు వస్తాయో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, జెనెటిక్ వేరియేషన్ అంటే జన్యుపరమైన వైవిధ్యం. డిఫరెంట్ టమాటోస్ వెరైటీస్కి యూనిక్ జెనెటిక్ ట్రైట్స్ ఉండడం వల్ల పిగ్మెంట్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అసలు మనకి డిఫరెంట్ కలర్స్లో ఉండడానికి కారణమే డిఫరెంట్ పిగ్మెంట్స్ కదా. ఆ పిగ్మెంట్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల సో అవైతే డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఓకే, సెకండ్ వచ్చేసి పిగ్మెంట్ కాంబినేషన్. టమాటోస్లో వేరియస్ పిగ్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. టమాటోస్లో రెడ్ కలర్లోకి ఉండడానికి కారణమయ్యే పిగ్మెంట్ ఏంటో మీకు తెలుసా? అండ్ చాలా వరకు ఈ పిగ్మెంట్ పేరు మీకు తెలిసే ఉంటుంది, లైకోపెన్. సో రెడ్ కలర్లో ఉండడానికి లైకోపెన్, ఇంకా డిఫరెంట్ కలర్స్లో ఉండడానికి ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి బెటాకారోటిన్, గ్రీన్ కలర్లో ఉండడానికి క్లోరోఫిల్, పర్పుల్ ఆర్ బ్లూ కలర్లో ఉండడానికి యాంథోసినిన్, ఎల్లో ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండడానికి కెరోటినాయిడ్స్. వాటి యొక్క కాంబినేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ వల్ల పిగ్మెంట్ క్రియేట్ అయ్యి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. రైపెనింగ్ ప్రాసెస్లో టమాటోస్ పండే వరకు లైకోపిన్ని ప్రొడ్యూస్ చేయదు. లైకోపిన్నే కాదు, దాని యొక్క పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేయదు. విచ్ కెన్ రివీల్ హిడెన్ కలర్స్, అంటే దాగి ఉన్న రంగుల్ని ఎప్పుడైతే పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకి కనబడతాయి. ఈ పిగ్మెంటేషన్కి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్, సాయిల్ అండ్ లైట్ ఎఫెక్ట్ పిగ్మెంట్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కలర్ఫుల్ టమాటోస్ అంటే ఇప్పుడు పసుపు టమాటాలు ఉన్నాయనుకోండి, వాటిలోని రకాలను చూద్దాం. ఎల్లో కలర్ టమాటోస్కి రకాలు వచ్చేసి లెమన్ బాయ్, లెమన్ పీర్. ఆరెంజ్ కలర్ టమాటోస్ రకాలు వచ్చేసి ఆరెంజ్ రోమా, టంగీరియా. గ్రీన్ కలర్ టమాటోస్ రకాలు వచ్చేసి గ్రీన్ జీబ్రా, ఎమరాల్డ్, ఇస్లీ. పర్పుల్ కలర్ రకాలు వచ్చేసి బ్లాక్ క్రీమ్, పర్పుల్ ప్రిన్స్. రెడ్ ఎల్లో బై కలర్ అంటే రెడ్ అని చెప్పలేము, ఎల్లో అని చెప్పలేము, అది ఒక ఆరెంజిష్ లాగా అనుకోండి. దాని యొక్క రకాలు వచ్చేసి మిస్టర్ స్టిఫీ, రెడ్ అండ్ ఎల్లో కలర్. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టమాటోస్. అండ్ మన మార్కెట్లో కనుక ఇలాంటివి వస్తే ప్లీజ్ ట్రై చేయండి, ఎందుకంటే ఇవి కూడా టమాటోస్లో వెరైటీసే. అండ్ చాలా మటుకు ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తే మాత్రం అసలు ట్రై చేయరు. అంటే అది పెస్టిసైడ్స్ కొట్టినవి కానీ పాయిజన్ అయిపోతాయి, ఇట్లా నెగిటివ్ కామెంట్స్లో ఉంటారు. బట్ కొన్ని టైమ్స్ ఈ వీటి గురించి తెలుసుకుంటే మంచిది. అండ్ టైప్ 2 వాళ్ళు వచ్చేసి ఒకసారి ట్రై చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ప్లీజ్ డూ షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.